నకిలీ మందుల వల్ల చనిపోతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. నష్టం కళ్ళ ముందు కనిపిస్తున్నా ఈ ప్రభుత్వం మాత్రం రియాక్ట్ అవ్వట్లేదు. ఆ అమ్మాయిని వదలండి రా. ఆ అమ్మాయి రాజా లవరు. నేను తప్పు చేశాను అంటున్నారే కానీ రాజా తప్పు చేశాడని ఎవరు అంటలేదు. నకిలీ మందులు మీ గోడౌన్లో దొరికాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. పదండి. ఓకే సిఐ గారు, ఈ కేసుని కోర్టులో చాలా బలంగా ప్రొడ్యూస్ చేయాలి. తప్పకుండా. నేను వస్తాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళి కూర్చోండి. సిఐ గారు, మీరేదో పొరపాటు పడుతున్నారు. శివరావు గారు నేను ఈ బిజినెస్ లో పార్ట్నర్స్మి, అంతే. ఈ నకిలీ మందులు ఎలా వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. ఎలా వస్తాయి? తయారు చేస్తే వస్తాయి. అలాంటి నీచమైన పనులు నేను చేయనండి. స్టాక్ ఎక్కువ ఉంది, మీ గొడౌన్లో పెడతాను అంటే ఓకే అన్నాను. అంతకు మించి నాకేం తెలీదు. అంటే శివరావే ఈ నకిలీ మందులు పంపించుంటాడంటారా? శివరావు గారు కూడా అలాంటి వాళ్ళు కాదండి. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన మంచి వ్యక్తే, మీరు మంచి వ్యక్తే. మరి ఆ మందులు ఎవరు తయారు చేసి ఉంటారు? అదే అర్థం కావట్లేదు సార్. షట్ అప్. శివరావు కూడా వస్తున్నాడుగా, రాని. ఎవరు చేశారో తెలుస్తుంది. నన్ను అరెస్ట్ చేసినందుకు తర్వాత మీరే బాధపడతారు సార్. మీలాగా పెద్ద మనుషులుగా చలామణి అవుతూ చాలా మంది చాటుగా చేసే వ్యాపారాలు ఇవే. అన్యాయంగా వాళ్ళని వీళ్ళని పట్టుకొని రౌడీలు గూండాలు అని తిట్టడం కాదు. సిఐ గారు, నేనే తప్పు చేయలేదు అని చెప్తున్నాను. ఆ విషయం శివరావు వచ్చాక తెలుస్తుంది. ఆ తర్వాత మాట్లాడుకుందాం. అప్పటిదాకా అక్కడ కూర్చోండి. ఐగోరు తప్పు చేయడం ఏంటి? అన్యాయంగా ఐగోర్ని జైలు పాలు చేసినారు. ఏనాడైనా పోలీసుని గడ తొక్కడం ఉందా? అలాంటిది ఐగోర్ని పోలీసులు ఒట్టుపోవడమేటమ్మా? అమ్మా, చందు, అమ్మా చందు, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నా? మీ పెద్ద నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా. అరెస్ట్ చేశారా? ఎందుకమ్మా? మన గోడౌన్లో నకిలీ మందులు దాచిపెట్టున్నాయట. మీ పెద్ద నాన్నే నకిలీ మందుల వ్యాపారం చేస్తున్నారని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారమ్మా. పెద్దనాన్న నకిలీ మందుల వ్యాపారం చేయడం ఏంటమ్మా? ఆయనకేం కర్మమ్మా. ఆ శివరావు స్టాక్ ఎక్కువగా ఉందని మన గోడౌన్లో దాచిపెడతాను అంటే సరే అన్నారట. ఆ మందులు మన గోడౌన్లో దొరికాయి కాబట్టి మీ పెద్ద నాన్నదే తప్పు అని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆ శివరావుని నమ్మొద్దని చెప్పాను, విన్నారా? ఇలాంటి పరిస్థితి వస్తుందని శివరావు పెదనాన్నని తన బిజినెస్ పార్ట్నర్ ని చేసుకున్నాడని డాడీకి చెప్తే నమ్మారా? ఎవరు చెప్పినా వినకుండా గుడ్డిగా నమ్మారు. చివరికి నేను అనుకున్నదంతా జరిగింది. ఐగోరు మంచితనాన్ని ఆ సచ్చినోళ్ళు అలా వాడేసుకుంటే ఐగోరు వేసేస్తారమ్మా.
మంచితో ఉంటేనే మంచికి విలువ. అలాంటి వాళ్ళతో కలిస్తే మంచి కూడా ఇలా చెడ్డదైపోతుంది. ఇప్పుడు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయన్ని బయటికి తీసుకొచ్చే దారేదన్నా చూడమ్మా. లేదంటే ఆ పోలీసులు ఆయన్ని ఎన్ని బాధలు పెడతారో, ఎన్ని అవమానాలు చేస్తారో. నువ్వేం భయపడకమ్మా. పెదనాన్నని ఎలాగోలా బయటికి తీసుకొద్దాం. ఈ విషయం డాడీకి చెప్తే ఏదో ఒకటి చేస్తాను. ఏంటమ్మా చందు? డాడీ, పెదనాన్ని పోలీసులు అరెస్ట్ చేశారంట. అన్నయ్యని అరెస్ట్ చేశారా? ఎందుకు? మనం అనుకున్నట్టే శివరావు నకిలీ మందుల కేసులో పెదనాన్ని ఇరికించాడు. అమ్మ ఏడుస్తుంది. ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఇంతకు ముందే అంట. సరే, నేను వస్తున్నాను. వదిని కంగారు పడద్దని చెప్పు. అలాగే డాడీ. శివరావు గారు రండి. శివరావు గారు, నేనేదో నకిలీ మందుల వ్యాపారం చేస్తున్నానని నన్ను అరెస్ట్ చేశారు. ఒక్క నిమిషం ఉండవయ్యా, నేను మాట్లాడతాను కదా. ఏమిటండి అయ్యా ఇది? నేనేమిటో తెలిసి కూడా పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారా? మూడో కంటికి తెలియకుండా వచ్చాను కాబట్టి సరిపోయింది. ఇదే నేను ఇక్కడికి వస్తున్న విషయం ఏ మినిస్టర్కి తెలిసినా ఏమవుతుందో తెలుసా? చిన్న ఎంక్వైరీ కోసం రమ్మనాల్సి వచ్చింది సార్. చెప్పండి, ఎందుకు రమ్మన్నట్టు? నా స్నేహితుడిని ఎందుకు అరెస్ట్ చేసినట్టు? రాంప్రసాద్ గారి గొడవంలో నకిలీ మందులు దొరికాయి. అవి మీ ఫ్యాక్టరీ నుంచి పంపించినట్లుగా చెప్తున్నాడు. నిజమేనా? అయ్యా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తున్న వ్యాపారం ఇది. చేస్తున్న మంచి పనికి సన్మానాలు సత్కారాలు అందుకున్నానే గాని ఇలాంటి అవమానాలు ఎప్పుడూ జరగలేదండి అయ్యా. ఇన్నాళ్లుగా వ్యాపారం చేస్తున్న నా దగ్గర చోట్లేక ఆయన గారి దగ్గర దాచిపెట్టానా? ఏమండి రాంప్రసాద్ గారు? మరి ఆయన అలా చెప్తున్నారు. ఆయన మాటలకి ఏముందండి. రండి, ఒక్కసారి మా ఫ్యాక్టరీకి వెళదాం. ఎంత సరుకున్నా దాచుకోవటానికి ఇంకా మా ఫ్యాక్టరీలో స్థలం మిగిలే ఉంటుందండి. శివరావు గారు, అదేంటండి, మీరు ఫోన్ చేస్తేనే కదా నేను ఆ మందులు గోడంలో పెట్టించాను. శివ శివ, తమరు కూడా అందరిలాంటి వారేనా? ఏదో మంచి వ్యక్తి, మీ మంచి మనసుకు ఆయన తోడుంటే బాగుంటుందని మీ స్నేహితుడు చెప్పిన మాటలు నమ్మి బిజినెస్లో పార్ట్నర్గా చేర్చుకుంటే నా పేరు వాడుకుని నకిలీ మందులు తయారు చేస్తారా? శివరావు గారు, అరవాల్సింది మీరు కాదండి అయ్యా, నేను. మిమ్మల్ని నమ్మి వ్యాపారంలో చేర్చుకున్నందుకు ఇలాంటి చండాల పనులు చేసింది చాలక అందుకు నా పేరు వాడుకుంటారా? మందులు దాచిపెట్టుకోవడానికి చోటు లేక మీ దగ్గర దాచిపెట్టానా? ఎలా కనిపిస్తున్నానండి అయ్యా మీ కళ్ళకి? ఈ విషయం 10 మందికి తెలిస్తే నా పరువేం కావాలండి అయ్యా? అంటే మీకేం సంబంధం లేదు అంటారు, అవునా? అతని గోడౌన్లో దొరికిన వస్తువులకు మీరు నన్ను ఇక్కడి దాకా రప్పించారంటేనే చాలా పెద్ద తప్పు. ఇంకా సంబంధం లేదా అంటున్నారంటే నేను ఏ మినిస్టర్తోనో మాట్లాడాలండి అయ్యా. శివరావు, నీకిది మర్యాద కాదు.
పెద్ద మనిషివే నమ్మినందుకు నాకింత ద్రోహం చేస్తావా? చాలే ఊరుకోవయ్యా. నీలాంటి వాడిని నమ్మినందుకు నేను పోలీస్ స్టేషన్ దాకా రావాల్సి వచ్చింది. నకిలీ మందులు చేసి అమాయకులు ప్రాణాలు తీయడానికి సిగ్గుగా లేదటయ్యా. రే శివరావు, ఏం నువ్వు చేస్తావు పని? వదలు కానిస్టేబుల్స్, వదలండి. ఎవరు తప్పు చేశారో ఇప్పుడే తెలుస్తాను. ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పటిదాకా నేను బయట కూర్చోబెట్టడమే తప్పు. తీసుకెళ్ళి లోపలేసండి కానిస్టేబుల్స్, తీసుకెళ్ళండి. రే శివరావు, నిన్ను వదిలిపెట్టను. నీ అంతు చూస్తాను రా. ఇదేం కర్మండి, మంచివాడి కదా అని నమ్మినందుకు నా ప్రాణం తీస్తావా? నా అంతూ చూస్తావా? ఇదిగో సిఐ గారు, ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదండి అయ్యా. కాలు నొప్పి వచ్చినా కన్ను నొప్పి వచ్చినా మా మీద నమ్మకంతో మా మందులు వాడతారు. అలాంటి మందులు నకిలీవి తయారు చేసే ఇలాంటి వాళ్ళని ఉరి తీసినా తప్పు లేదండి అయ్యా. శివరావు, చిచి, నీలాంటి వాళ్ళతో స్నేహం చేసినందుకు ఉన్న పళంగా కాశీకి పోయి గంగలో మునిగితే గాని నా పాపం ప్రక్షాళన కాదు. సిఐ గారు, వస్తానండి అయ్యా. పెద్ద మనిషివి కదా అనుకున్నాను. ఆ ముసుగులో నువ్వు చేసే ఘనకార్యాలు ఇవా? నీలాంటి వాణ్ణి ఊరికే వదలకూడదు. ఇంకో 4 కేసులు వేసి జీవితంలో బయటికి రాకుండా చేస్తాను. అతనంత మంచి వ్యక్తి కాదని అతని గురించి తెలిసిన వాళ్ళు చెప్పారు. శివరావు గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మేము తనతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నాం. నిన్ను కాదని అతనితో కలిసి బిజినెస్ చేయబోతున్నానని అతని గురించి చెడుగా చెప్తున్నావా? మామయ్య గారు, కాఫీ. లలి, 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 లలి. ఏంటమ్మా, ఏమిటా కంగారు? లల్లి వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేశారంట. అదేమిటమ్మా, రాంప్రసాద్ గారిని అరెస్ట్ చేయడం ఏంటి? నకిలీ మందుల కేసులో అరెస్ట్ చేశారంట. మా ఆఫీసులో అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. నకిలీ మందులు తయారు చేసి రాంప్రసాద్ గారు గోడౌన్లో దాచిపెట్టారంట. లేదు, మా డాడీ అలాంటి పని చెయ్యరు. నిజమేనమ్మా, నాకు తెలిసి రాంప్రసాద్ గారిది అలాంటి మనస్తత్వం కాదు. కానీ అరెస్టు చేశారు అంటే ఆధారాలు లేకుండా చేయరు కదా. డాడీ నా విషయంలో, రాజా విషయంలో తప్పు చేయొచ్చు, కానీ 10 మందికి చెడు చేసి అలాంటి పని చెయ్యరు. మరి ఎందుకు అరెస్ట్ చేసింటారంటావు? ఇందులో ఏదో మోసం ఉంది. ఎవరో కావాలనే మా డాడీని కేసులో ఇరికించుంటారు. సరేలేమ్మా, కంగారు పడకు. నిజం ఏమిటి అనేది నిదానంగా తెలుస్తుంది కదా. ఇప్పటికిప్పుడు అంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. మా డాడీని అరెస్ట్ చేయడం ఏంటి మామయ్య? తప్పు చేసినా చేయకపోయినా పోలీసులు అరెస్ట్ చేయడం మామూలు విషయమే. కోర్టులో ఆ తప్పు రుజువయ్యే వరకు వాళ్ళు నేరం చేసినట్లు కాదు. అసలేం జరిగిందో నేను కనుక్కుంటానమ్మా, నువ్వేం భయపడకు. నిజంగా మీ నాన్న ఏ తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకొస్తాడు. తయారు, నువ్వు అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళు. నేను అలా బయటికి వెళ్ళి అసలేం జరిగిందో కనుక్కొని వస్తాను. అలాగే. లలిత, మీ డాడీకి ఏం కాదు, ఊరుకోవే. దొరగారు వెళ్తున్నారు కదా, ఊరుకోవే. పద.
సిఐ గారు అన్నయ్యని కలవాలండి. వెళ్ళి కలవండి. పదమ్మా. ఏంటండి మీకే కర్మ? తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదా అర్చన. మీరు తప్పు చేయడం ఏంటండి? మీరందరూ ఆ శివరా గురించి చెప్తుంటే వినకుండా మూర్ఖంగా వాడిని నమ్మాను. ఈ రోజున వాడు నాకే సంబంధం లేదని వెళ్ళిపోయాడు. పైగా ఈ నకిలీ మందుల వ్యాపారం నేను చేస్తున్నానంట. వాడి ఆలోచనే అదన్నయ్య. అందుకే నీతో పార్ట్నర్షిప్ కలిశాడు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను అడ్డు పెట్టుకోవచ్చని వాడి నోటితో వాడు చెప్తుంటే నేను విన్నాను. ఆ విషయం నీతో చెప్తే నువ్వు నమ్మలేదు. అందుకే కదరా అనుభవిస్తున్నాను. తప్పు చేశాను కృష్ణ. మీ మాటలు వినకుండా ఆ శివరావును నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు మీరు బయటపడేది ఎలాగండి? చెయ్యని తప్పుకి అనవసరంగా మీరు జైలు పాలయ్యారు. అలాంటి వాళ్లతో కలవద్దు అంటే వినలేదు కదా పెద్దనాన్న. తప్పు చేసిన వాడు ఈరోజు పెద్ద మనిషి అయ్యాడు. మీరు నేరస్తులయ్యారు కదా పెద్దనాన్న. మీలాంటి వాళ్ళతో స్నేహం చేసేది ఇందుకే అన్నయ్య. లేదంటే వాడికి నేను బిజినెస్ పార్ట్నర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకన్నీ తెలుసు అన్న మూర్ఖత్వంలో చేసిన తప్పురా ఇది. ఈరోజు వాడు నాకే సంబంధం లేదంటున్నాడు రా. వాడు పేరు వాడుకుని నేను నకిలీ మందులు తయారు చేస్తున్నానట. వాడనగానే నువ్వు తప్పు చేసినట్లు అవుతుందా? ఏం పర్వాలేదు, నువ్వేం కంగారు పడకన్నయ్యా. నిన్ను నేను బయటికి తీసుకొస్తాను. పరిస్థితి చూస్తుంటే నాకు ఆ నమ్మకం కలగడం లేదురా. నేనున్నానన్నయ్య, నువ్వు అదే పడుకో. ముందు నేను బెయిల్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అలాంటి అవకాశాలు లేవు. లేనిపోని ఆశలు పెట్టుకోవద్దు. పెద్ద మనిషి ముసుగులో ఉండే ఇలాంటి వాళ్ళకి చట్టాలెప్పుడు చుట్టాలు కావు. చెయ్యని తప్పుకు శిక్ష వేయడం మీకు అలవాటేగా. తప్పు చెయ్యలేదా? మరి ఆ నకిలీ మందులు మీ గొడవంలో ఎందుకున్నాయి? ఎందుకున్నాయో ఎవరుంచారో త్వరలోనే తేలుస్తాను. వదినా, పదండి వెళ్దాం. అమ్మా, పెదనాన్నకేం కాదు. తప్పు చేస్తే కదమ్మా మనం భయపడాలి. ఊరుకో అమ్మా. కృష్ణ, మీ
వదిన జాగ్రత్తరా. అలాగే అన్నయ్య. చందు, పెద్దమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళు. నాకు చిన్న పనుంది, చూసుకొని వస్తాను. అలాగే డాడీ. వదినా, నేనున్నాను కదా, అన్నయ్యని తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్ము. ఊరుకో అమ్మా.